వెల్కమ్ టు ఈఎస్టీ న్యూస్. నేను మహాలక్ష్మి. రిస్క్ చేస్తున్న బాలకృష్ణ 20 ఏళ్ల తర్వాత రీమేక్ కి గ్రీన్ సిగ్నల్. నందమూరి ఎన్టీఆర్ నటవారసుడిగా సినీ రంగంలో దూసుకుపోతున్నారు బాలకృష్ణ. ఆయన కుమారుడు మోక్షజ్ఞ హీరోగా అడుగుపెట్టేందుకు కూడా రంగం సిద్ధమవుతోంది. యాక్షన్ మాస్ చిత్రాలకి పెట్టింది పేరు బాలయ్య. ఈ చిత్రాలతో ఆయన ఎనలేని ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు. గత 20 ఏళ్లలో రీమేక్ చిత్రాలకి దూరంగా ఉన్నారు. చివరిగా ఆయన లక్ష్మీ నరసింహ చిత్రాన్ని రీమేక్ గా చేశారు. ఆ తర్వాత ఆయన వరుసగా స్ట్రైట్ మూవీస్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు 4-5 మంచి విజయాలు కూడా దక్కాయి. ఇటీవల కాలంలో సింహ, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. బాలయ్య మార్క్ యాక్షన్, ఎలివేషన్స్, మాస్ ఎలిమెంట్లతో సాగే చిత్రాలివి. పైగా వీటిలో సెంటిమెంట్ కూడా బాగానే ఉన్నాయి. అందుకే ఈ మూవీస్ బాగానే ఆడాయి. ఇన్నాళ్ళు రీమేకుల జోలికి వెళ్ళని బాలయ్య ఇప్పుడు రీమేకుల వైపు చూస్తున్నారట. తాజాగా ఓ రీమేక్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మలయాళంలో విజయం సాధించిన ఆవేశం సినిమా తెలుగులో రీమేక్కి ప్లాన్ జరుగుతోంది. ఇందులో నటించేందుకు బాలయ్య సుముఖంగా ఉన్నాడని టాక్. ఫహద్ ఫాజిల్ హీరోగా నటించిన ఈ బ్లాక్ కామెడీ యాక్షన్ మూవీ అక్కడ పెద్ద హిట్ అయింది. దీని గురించి తెలుగు మీడియా కూడా చర్చించింది. ఈ నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ సినిమా రీమేక్ హక్కులు తీసుకున్నారట. తెలుగులో బాలకృష్ణతో చేయాలని భావిస్తున్నారట. ఈ మేరకు చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే బాలయ్య ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా అనేది తెలియాల్సి ఉంది. వరుసగా స్ట్రైట్ చిత్రాలతో దుమ్ము లేపుతున్నాడు బాలకృష్ణ. ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఇలాంటి టైంలో ఆయన రీమేక్తో రిస్క్ చేస్తాడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఈ సినిమాకి ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ప్రశ్న. అయితే హరీష్ శంకర్ పేరు వినిపిస్తోంది. బాలయ్యతో హరీష్కి ఓ కమిట్మెంట్ ఉంది. అలాగే మైత్రిలో ఆయనకు కమిట్మెంట్ కూడా ఉంది. అందుకే ఈ కాంబోలో సినిమా ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో NBK 109 చిత్రంలో నటిస్తున్నారు. నిరంతర వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా BST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.